మేబీ అనేది ఒక అడ్వర్బ్ అని చెప్పి చెప్తున్నాం. అడ్వర్బ్ అంటే మనం గత సెషన్స్లో తెలుసుకున్నాం కదా, వర్బ్కి కానీ అడ్జెక్టివ్కి కానీ ఇంకొక అడ్వర్బ్ కానీ ఇంకొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది కాబట్టి దీన్ని అడ్వర్బ్ అంటున్నాం. ఒక పని జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, సో ఆ సందర్భాన్ని చెప్పడానికి ఈ అడ్వర్బ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మిత్రులారా, ఈ రెండింటి మధ్యన స్పేస్ లేదు. ఇది మే బీ అని మొత్తం కూడా ఒకటే పదం, ఇది గుర్తుంచుకోండి. దీన్ని ఏమంటాం సార్ అంటే అడ్వర్బ్ అని అంటాం. మీరు ఇంకొక పదం కూడా చూస్తుంటారు కదా, మే స్పేస్ ఉంటుంది, బి అని ఉంటుంది. దీని అర్థం ఏంటి సార్? ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ రెండింటికి మధ్యన స్పేస్ లేకుండా 5 అక్షరాలు ఉంటాయి, MAYBE అని. సో ఈ మేబీ అంటే అర్థం ఏంటి అని అంటే ఇది ఒక అడ్వర్బ్. ఇట్ రెఫర్స్ టు ద పాసిబిలిటీ, సాధ్యాసాధ్యాలు అంటాం కదా, సో సాధ్యపడేందుకు వీలయ్యే వాటి గురించి చెప్తుంది మేబీ అని అంటున్నాం. ఇట్ ఈస్ అ సినానిమ్ ఆఫ్ పాసిబ్లీ ఆర్ పర్హాప్స్ అని చెప్పేసి పర్హాప్స్ అని అంటుంది. పర్హాప్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది మిత్రులారా, బహుశా అని అంటాం. బహుశా మీరు ఇక్కడికి రావచ్చు, నేను అక్కడికి వెళ్ళొచ్చు, బహుశా మీరు ప్రెసిడెంట్ అవ్వచ్చు, బహుశా మీరు సినిమా హీరో అవ్వచ్చు, బహుశా మీరు కలెక్టర్ అవ్వచ్చు, నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో మీరు గ్రూప్ 1 అధికారి అవ్వచ్చు, బహుశా అని అంటున్నాం. మేబీ అని అంటాం. అప్పుడు అక్కడ ఈ మేబీ పదం ఏదైతే ఉందో ఇక్కడ ఎలాంటి స్పేస్ కూడా ఉండకూడదు. మేబీ ఇది ఒక అడ్వర్బ్ అని గుర్తుంచుకోండి.